ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. స్కూల్ డేస్ ముగించుకొని కాలేజ్ లైఫ్లోకి అడుగుపెట్టబోతున్నారు విద్యార్థులు. 10వ తరగతి తర్వాత ప్రతి ఒక్కరి జీవితం గొప్ప మలుపు తిరుగుతుంది. ఆ మలుపులో వారు తీసుకునే నిర్ణయాలు, వేసే ప్రతి అడుగు వారి జీవితాలను ఎంతో ప్రభావితం చేస్తాయి. 1వ తరగతిలో ఏడుస్తూ స్కూల్కి వచ్చిన పిల్లలు ఇప్పుడు అదే స్కూల్ లైఫ్ని గుర్తు చేసుకుంటూ భారమైన హృదయంతో తమ స్నేహితులకు, టీచర్లకు వీడ్కోలు చెబుతున్నారు. రండి 10వ తరగతి విద్యార్థుల మనోభావాలను, లక్ష్యాలను, జ్ఞాపకాలను గురించి వారితోనే మాట్లాడదాం. 10వ తరగతి విద్యార్థులపై CR5 న్యూస్ ప్రత్యేక కథనం. ఓకేమా, మీరు 10th క్లాస్ ఎగ్జామ్ రాయడానికి వచ్చారు కదా, మీ పేరు, మీ స్కూలు, మీరు ఎలా రాశారో చెప్పండి. మా పేరు టి హారిక. నేను నారాయణ స్కూల్లో చదువుతున్నాను. తెలుగుతో సోషల్ పేపర్ చాలా ఈజీగా వచ్చింది, బాగానే రాశాము. నా పేరు వైశాలి. 10వ తరగతి అయిపోయింది, ఎగ్జామ్స్ బాగా రాసింది. ఏ స్కూల్ మా? KGBV ఎమ్మిగనూరు సార్. నా పేరు త్రిష. 10వ తరగతి అయిపోయింది సార్. KGBV ఎమ్మిగనూరు ఎగ్జామ్ బాగా. నా పేరు ఏ భువనశ్రీ. విజ్ఞాన్ స్కూల్లో 10th క్లాస్ తెలుగు నుంచి సోషల్ వర్క్ బాగా రాసింది. నా పేరు ఎం జయశీల. నేను 10వ తరగతి చదవడం పూర్తయింది, ఎగ్జామ్స్ బాగా రాసిన. KGBV ఎమ్మిగనూరు. నా పేరు ఈ వెస్ట్. నేను నారాయణ స్కూల్ చదువుతాను. తెలుగు నుంచి సోషల్ వరకు అంతా ఈజీ వచ్చింది, అన్నీ బాగా రాసినాం, మార్క్స్ మంచిగా వస్తాయి అనుకుంటున్నాను. నా పేరు నజియా. నేను నారాయణ స్కూల్ తెలుగుతో ఇంగ్లీష్ బాగా రాసినాం, బాగుంది. నా పేరు మహమ్మద్ షోయబ్. నేను నారాయణ స్కూల్ చదువుతున్నా. ఎగ్జామ్ బాగా రాసిన, చాలా ఈజీ వచ్చినాయి. ఓకే, ఎట్లా రాశారు ఎగ్జామ్? ఎగ్జామ్స్ బాగా రాసిన. సార్, మీకు టఫ్గా వచ్చిన సబ్జెక్ట్ ఏది? ఫిజికల్ సైన్స్ టఫ్ వచ్చింది. సో మీ స్కూల్లో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన విషయాలు కానీ, మీరు మిస్ అవుతున్న విషయాలు కానీ? మా టీచర్స్ మేము చాలా బాగా మిస్ అవుతున్నాం సార్. మేడం వాళ్ళు మమ్మల్ని వెనక నుండి మమ్మల్ని ఇన్స్పైర్ చేసి ఇలా చదువుకోవాలి, ఇలా ఉండాలని మాకు చాలా సజెషన్స్ ఇచ్చారు సార్ మేడం వాళ్ళు. నాకైతే హిందీ మేడం సార్. హిందీ మేడం లెసన్స్ చెప్పేటప్పుడు అయితే బాగా కథలాగా చెప్పి దాంట్లో ఉండే నీతి వాక్యాలు బాగా చెప్పారు సార్. మేము మేడం వల్ల చాలా మిస్ అవుతున్నాం, అలానే మా ఫ్రెండ్స్ కూడా చాలా మిస్ అవుతున్నాం సార్. మళ్ళీ ఇంకా మేము ఎప్పుడు కలుసుకోలేము. మేము కూడా మేడం వల్ల చాలా మిస్ అవుతున్నాం సార్. మాకు ఇష్టమైన ఫ్రెండ్స్ మిస్ అవుతున్నాం, చాలా బాగా ఆడుతున్నాం. మేడం వాళ్ళని మిస్ అవుతున్నాం సార్. హిందీ మేడం చెప్పే లెసన్స్ మళ్ళీ ఇంకోసారి వినమని ఫీల్ అవుతుంది. మ్యాథ్స్ అంటే ఇష్టం సార్ నాకు. మ్యాథ్స్ మేడం బాగా అందరినీ బాగా చదువుకోవాలా, బాగా మ్యాథ్స్ లేకుంటే ప్రపంచమే లేదు సార్. మ్యాథ్స్ అందరూ బాగా ప్రాక్టీస్. మా మేడం వాళ్ళు మిస్ అవుతున్నాం, మా ఫ్రెండ్స్ మిస్ అవుతున్నాం, మాకు చాలా బాధగా ఉంది సార్. మాకు ఇంకా తెలుగు మేడం చెప్పే లెసన్స్ మళ్ళీ వినాలనిపిస్తుంది సార్. మేడం వాళ్ళు అందరూ మిస్ అవుతున్నాం సార్. 10th క్లాస్ మళ్ళీ రావాలనుకుంటున్నాం సార్. మా టీచర్స్ చూపించే మా పైన బాండింగ్, వాళ్ళు ఎప్పుడు మా పైన ఏమి మిస్బిహేవ్ చేయరు. అంతే మాతో ఎప్పుడు కేరింగ్. పేరెంట్స్ ఎలా కేర్ చేస్తారో స్కూల్లో కూడా అలా కేర్ చేస్తారు. మేము ఇంట్లో కన్నా స్కూల్లోనే ఎక్కువ ఉంటాం కాబట్టి స్కూల్ టీచర్స్ చాలా బాగా చూసుకుంటారు. సో మిస్ అవుతున్నారు, చాలా మిస్ అవుతుంది. ఫ్రెండ్స్, టీచర్స్ అండ్ చిన్న చిన్న మూమెంట్స్. మెమరీస్ ఇంకా టీచర్స్, ఫ్రెండ్స్. ఓకే, మీ టీచర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మిస్ యూ ఆల్ టీచర్స్ సో మచ్. మిస్ యూ ఫ్రెండ్స్. మా టీచర్స్ మాకు చాలా సపోర్ట్ చేశారు. మేము 6కి వచ్చిన వాళ్ళు కూడా మా సరిగ్గా టైం కొన్ని మాతోనే చదివించుకుంటూ మా దగ్గర ఉన్నారు కాబట్టి వీ మిస్ దెమ్ అంతే. వీ మిస్ యూ టీచర్స్. We miss our teachers. మీకు ఇష్టమైన ఫేవరెట్ టీచర్ అని ఉంటుంది? 10th ఇన్ఛార్జ్ సార్. అవునా, ఇన్ఛార్జి సార్. సోషల్ సార్ పేరు? మెహబూబ్ సార్. మహబూబ్ సార్. మీ భవిష్యత్తు కొరకు మీ తల్లిదండ్రులు ఎంతో ప్రయాసపడ్డారు, మరి మీరు ఇచ్చే బహుమానం ఏంటి వాళ్ళకి? నా సక్సెస్. మీ సక్సెస్ బహుమానం, రిజల్ట్స్ మీ రిజల్ట్స్ వాళ్ళకి బహుమానం. రిజల్ట్స్ వచ్చిన రోజు వాళ్ళ హ్యాపీనెస్. 10th క్లాస్ మార్కులు తెచ్చుకోండి సార్. 10th క్లాస్ మార్కులు వాళ్ళకి బహుమానం. 10th క్లాస్ మార్క్స్ ఫస్ట్ బహుమానం సార్ వాళ్ళకి. మేము జాబ్ చేసి వాళ్ళని బాగా చూసుకోవాలి సార్. మేము సంపాదించిన డబ్బులతో మా అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి సార్. బాగా తెచ్చుకొని పేరెంట్స్ కి మార్కులు అయిపోయాం సార్. 2 సంవత్సరాల తర్వాత బాగా చదువుకొని జాబ్ తెచ్చుకొని ఆ డబ్బులతో వాళ్ళని పేరెంట్స్ ని 2-3 years పోషించి తర్వాత నెక్స్ట్ మీ గోల్ ఏంటి? MBA చేసి ఒక బిజినెస్. గోల్ ఏంటి? మెడికల్ ఫీల్డ్ లోకి వెళ్ళిపోతాను. మెడికల్ ఫీల్డ్ బ్యాంక్ ఎంప్లాయ్. ఇంజనీరింగ్ సార్. డాక్టర్, పైలట్.
పైలట్, డాక్టర్, డాక్టర్. ఎంపీసీ ఇంజనీరింగ్ సార్, ఓకే. డాక్టర్ సార్, బైపీసీ, బైపీసీ డాక్టర్, ఎంపీసీ సాఫ్ట్వేర్, సాఫ్ట్వేర్, ఎంపీసీ బ్యాంక్ మేనేజర్, బ్యాంక్ మేనేజర్, ఎంపీసీ ఇంజనీరింగ్, ఇంజనీర్. ఎంపీసీ ఇంజనీరింగ్. ఇది కూడా మీరు ఎలా ప్రిపేర్ చేశారు? మీ పిల్లలు వారి భవిష్యత్తు మీ చేతుల్లోనే ఇంతవరకు వచ్చింది. yes, sir. సో పిల్లల గురించి మరి మీ గురించి కొన్ని విషయాలు. ఓకే సార్, నా పేరు షాహిదా. నేను నారాయణ స్కూల్లో గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. నేను నా చేతుల మీద చాలామంది 10th అవుట్ గోయింగ్ పోయిన స్టూడెంట్స్ అందరూ ఐఏఎస్ అయ్యారు, ఇంజనీరింగ్ ఫీల్డ్లో డాక్టర్స్ కానీ ఐపీఎస్ స్టూడెంట్స్గా మంచి ప్లేస్లో వాళ్ళు వాళ్ళ ఫ్యూచర్ గోల్కి రీచ్ అయ్యారు. కాబట్టి నేను ఒకటే స్టూడెంట్స్కి చెప్పేది ఏంటంటే పేరెంట్స్ టీచర్స్ సపోర్టింగ్ ఉంటే వాళ్ళు ఎంత ఉన్నత శిఖరాలకైనా ఎదుగుతారనేది నా యొక్క ఉద్దేశం. I am working as a English teacher in KGB school from 2007. ఇప్పుడు ఒక అమ్మాయి సాలెహా అని ఆదుల్లో BUMS డాక్టర్ హాస్పిటల్లో Oh, great. ఆ అమ్మాయి ఇంటర్వ్యూ కూడా ఉంది. KGBవి కరదీపిక అని ఆ కరదీపికలో వస్తుంది సార్. దాంట్లో అమ్మాయి ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది. సాలెహా అని నా స్టూడెంట్, బెస్ట్ స్టూడెంట్. షీ గాట్ BUMS డాక్టర్ యాజ్ ఏ. నెక్స్ట్ గోనెగళ్ళ అమ్మాయి షాహిదా మున్ని అని, ఆ అమ్మాయి MBBS డాక్టర్. నెక్స్ట్ ఒక అమ్మాయి ఇంజనీరింగ్, ఒక అమ్మాయి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంది, ఒక అమ్మాయి యాజ్ ఏ టీచర్, గవర్నమెంట్ ఎడ్యుకేటెడ్ టీచర్. Wow. ఇలా అందరూ, ఒక అమ్మాయి యాక్టర్ కూడా, సింగర్స్. ఈ KGBలో చాలా మంది చాలా అభివృద్ధి చెందినారు పిల్లలు. మార్నింగ్ 4కు 7:30 వరకు చదువుకుంటుంది, మళ్ళీ 9:30కి స్కూల్కి వెళ్తుంది, 12కి వస్తుంది సార్, మళ్ళీ 1 అవర్ పనుకుంటుంది, మళ్ళీ ఈవినింగ్ 5కి పోయి రాత్రి 8కి వస్తుంది సార్. మాకు మోహన్ సారు, రఫీక్ సార్ అందరు సపోర్ట్ సార్. మా పాప ఎక్కడి వరకు చదివితే అక్కడ వరకు అనుకున్నాం సార్. మేము ఏపీ ఇది కూడా రాపిస్తున్నాం సార్, ఏపీ ఆర్డర్.